యాక్షన్. వెండితెర అగ్రతారలు బుల్లితెరపై పెద్ద పెద్ద గేమ్ షోలను హోస్ట్ చేస్తుండడం ఈ మధ్య ట్రెండ్గా మారింది. బాలీవుడ్లో మొదలైన ట్రెండ్ ఇప్పుడు టాలీవుడ్లోనూ క్రమంగా ఊపందుకుంటోంది. ఇప్పటికే మీలో ఎవరు కోటీశ్వర షో ద్వారా అక్కినేని నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి బుల్లితెరపై సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేసినందుకు గాను నాగార్జున, చిరంజీవి భారీగా రెమ్యునరేషన్ పుచ్చుకున్నారు. త్వరలో బిగ్ బాస్ తెలుగు వెర్షన్ రియాలిటీ షో ద్వారా బుల్లితెరపై ఎంట్రీ ఇవ్వబోతున్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు తెలుగు బుల్లితెర రంగంలో ఎవరు తీసుకోనంత రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్లు టాక్. నాగార్జున, చిరంజీవులు మీలో ఎవరు కోటీశ్వరుడి ద్వారా 4 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీస్తున్నారని, అయితే జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోకు 7 కోట్ల తీసుకుంటున్నట్లు టాక్. తెలుగు బుల్లితెర రంగంలో ఒక హోస్ట్కు 7 కోట్ల భారీ మొత్తం చెల్లించడం ఇదే తొలిసారి అని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్కు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్, స్టార్ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని ఇంత పెద్ద మొత్తం ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా హిందీలో బాగా పాపులర్ అయిన రియాలిటీ షో బిగ్ బాస్ త్వరలో తెలుగులో కూడా ప్రసారం కాబోతోంది. తెలుగు వెర్షన్లో రాబోతున్న ఈ షోను టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయబోతున్నారు. ఇటీవలే స్టార్ నెట్వర్క్లో విలీనమైన మా టీవీ తెలుగు వెర్షన్ బిగ్ బాస్ ప్రసారం చేయబోతోంది. ఈ విషయమై మా టీవీ నుండి అధికారిక ప్రకటన వెలువడింది. హిందీలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షోపై ఎన్నో వివాదాలున్నాయి. బిగ్ బాస్ షోలో పాల్గొనే సెలబ్రిటీల ప్రవర్తన చాలా వివాదాస్పదంగా ఉండటమే అందుకు కారణం. మరి తెలుగులోనూ అదే తరహాలో వివాదాస్పదంగా ఈ షోను సాగిస్తారా అనేది సందేహాలు వ్యక్తమవుతున్నాయి. హాయ్ గైస్, నేను మీ నిఖిల్ని. ఫర్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ హాట్ అప్డేట్స్ subscribe to Friday Poster. Namaste, nenu mi Sai Dharam Tej. Hi guys, this is Pragya Jaiswal. Please subscribe to Friday Post. Please subscribe to Friday Poster. Hello viewers, thank you for tuning into Friday Poster. Please do subscribe, like and share.